శ్రీ విఘ్నేశాయ నమః. నమస్కారం అండి, ఎలా ఉన్నారు? ఈరోజు వివాహ బలం ఉన్న రాసులు, వీరికి ఖచ్చితంగా వివాహాలు అవుతాయండి. అందులో అనుమానపడవలసిన అవసరం లేదు. మనకున్న 12 రాసులలో 3 రాసులు మాత్రం అద్భుతమైన విషయాలలో ఉన్నారు, గురుబలంతో ఉన్నారు. వారు ఏ పని చేసినా జరుగుతుంది, వివాహం కూడా జరుగుతుంది. మేషరాశి వారికి జన్మశని నడుస్తుందండి, అయినా కానీ నీ వివాహం అవుతుందని చెప్తున్నాను. జన్మశని నడిస్తే అష్ట కష్టాలు పడతారు, కానీ అతనికి గురుబలం ఉంది, వివాహం ఖచ్చితంగా అవుతుంది. మే టు జూన్ వరకు అతనికి వివాహం తప్పనిసరిగా అవుతుంది. అది తప్పింది అనుకోండి, నవంబర్ టు డిసెంబర్ వరకు అవుతుంది. 2 సమయాలు చెప్తున్నాను. ఇకపోతే తులారాశి వారికి వివాహం కాదన్న సమస్య లేదు. అందులో ఎవరైనా కానీ తులారాశి వారికి గురుబలం అంత బ్రహ్మాండంగా ఉంది. వారికి కూడా మే టు జూన్లో ఉంది, నవంబర్ టు డిసెంబర్లో ఉంది. ఇకపోతే మకర రాశి వారికి మొన్నటి వరకు శని భగవానుడు హింసించి చాలా నానా నరకయాతన చేశారు. ఇప్పుడు ఆ బాధ పోయింది. ఆ శని భగవానుడే ఆశీర్వదిస్తున్నాడు 3వ స్థానంలో ఉండి. దాంతోపాటు గురుబలం కూడా ఉంది. జూలై టు సెప్టెంబర్ వరకు ఖచ్చితంగా వివాహం అయి తిరుగుతుంది, అందులో అనుమానపడవలసిన అవసరం లేదు. మరి నేను చెప్పినా కానీ వివాహం అయితలేదు, సంబంధాలు కుదురుతలేదు అని అంటే, గురుబలం ఉన్నా కూడా అవుతలేదు అని అంటే, దానికి నా అనుభవంలో మీ జాతక చక్రంలో ఏదో దోషం ఉండి ఉంటుంది. ఒక్కసారి మీ జాతక చక్రాన్ని నాకు పంపించండి, లేదా మీకు జాతక చక్రం లేకుంటే మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, బర్త్ ప్లేస్ పంపించండి. చూసి దాన్ని మనం ఖచ్చితంగా ఏ విధంగా చేస్తే వివాహం అవుతుంది. జ్యోతిష్యం మీద నమ్మకం ఉన్న వారికే చెప్తున్నాను, కానీ ఎవరికి పడితే వారికి చెప్పే విషయం కాదు. ఎందుకంటే 100 మందికి 1000 మందికి ఈ సమస్యను పరిష్కారం చేశాను. నా అనుభవంలో 26 సంవత్సరాల అనుభవంలో ఎంతో మందికి సహాయం చేశాను. 100కి 100% నేను చేయగలను, నాకు ఆ నమ్మకం ఉంది. నేనేం సర్వేశ్వరుని కాదు, కానీ జ్యోతిష శాస్త్రం ఏం చెబుతుంది దాని ఆధారంగా మీకు ఒక సలహా ఇస్తాను. ఆ సలహా మిమ్మల్ని ఖచ్చితంగా రాణింపజేస్తుంది. ఎన్ని రోజులని వివాహం లేకుండా కూర్చుంటారు? 35 దాటిన వివాహం కానీ యువకులను చూస్తుంటే బాధ అవుతుంది. అక్కడ అన్నీ ఉన్నాయి, కారు, బంగళా, డబ్బులు అన్నీ ఉన్నాయి, ఆరోగ్యం, అందం అన్నీ ఉన్నాయి, కానీ వివాహాలు అవుతలేదు. అదే అవుతుంది అంటే కాదు. కాబట్టి ఒకసారి మీ జాతకాన్ని పంపించండి, దాన్ని పరిశీలించి సరైన మార్గాన్ని సూచిస్తాను. ఉంటానండి, మీ ప్రకాష్ గురు ఆస్ట్రో న్యూమరాలజీ. సర్వే జన సుఖినో భవంతు.